అది మనిషికి ఉండవలసినటువంటి ఉత్తమమైన గుణం. అది లేకపోవడం ఎంత ప్రమాదానికి వెడుతుందో నీకు ఒక విషయం చెప్తాను వినవయ్యా ధర్మరాజా అని ఒక కథ చెప్పడం ప్రారంభం చేసి పూర్వకాలంలో మధ్య దేశంలో, అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య భాగంలో ఉన్నటువంటి దేశంలో గౌతముడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడి గురించే బాగా చెప్తారు కథల్లో. ఎందుకు చెప్తారు అంటే, పైన ఉండవలసిన వాడు జారిపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి మాత్రం ఎలా అలవాటు పడుతుంది? ఎవడు బాగా ఉంచుకోవాలో వాడే ఉంచుకోవాలి. వాడే తడబడితే మిగిలిన వాళ్ళు తడబడరు. అందుకని బ్రాహ్మణుడినే ఎక్కువ చెప్తారు పతనం గురించి చెప్తే. కాబట్టి గౌతముడు అన్న బ్రాహ్మణుడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు చాలా నియమనిష్టలు కలిగిన వాడు, వేదాంగములు చదువుకున్నాడు. కానీ ఈయన సోమరితనం, ఏమీ చదువుకోలేదు. ఈయనకి చాలా తేలికగా డబ్బు సంపాదించాలి, ఇంద్రియముల యొక్క లౌల్యమును తీర్చుకోవాలి, శాస్త్రముతో సంబంధం లేదు. అంటే శాస్త్రాన్ని పట్టుకోవాలంటే కొంత సాధన చెయ్యాలి, కొంత కష్టపడాలి, కొంత ఘర్షణ అనుభవించాలి. అవన్నీ వదిలేయండి అన్నారనుకోండి, చాలా తేలిక. అందుకని చెప్పి ఈయన ఏం చేశాడంటే, ఆ వేదం చదువుకోవడం మానేశాడు, వేదాంగములను వదిలిపెట్టాడు, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టాడు, బోయవారితో కలిసి తిరగడం మొదలుపెట్టాడు అరణ్యం. వాళ్ళ వృత్తి వాళ్ళది. వాళ్ళు జంతువులను వేటాడి ఆ మాంసం తినేవారు. ఈయన కూడా జంతువుల్ని వేటాడి మాంసం తినడం మొదలెట్టాడు. ఒక బోయకాంతనే పెళ్లి చేసుకున్నాడు. ఏదో అలా మాంసం అమ్ముతుండేవాడు, డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు, తింటూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. ఇంతకన్నా ఏమి ఉండాలనేవాడు. ఇప్పుడు నేను చెడ్డవాడిని ఎవడంటాడండి? అందులో దారి తప్పినవాడు అసలు అంటాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, దారి తప్పినవాడు దారిలోకి వచ్చాడో వాడు పాడవడం అన్నది ఇక జీవితంలో ఉండదు. ఖచ్చితంగా దారిలోకి వస్తాడు. రాకపోవడం అన్నది ఉండదు. భగవంతుడిచ్చిన గొప్ప వరం అది మనిషికి. అందుకే ఆయన ఆ బోయవారితో కలిసి తిరుగుతున్నాడు. ఒక రోజున ఎక్కడి నుంచో వైశ్యులు వచ్చారు, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా వాళ్ళతో కలిసి బయలుదేరాడు. ఎందుకో బయలుదేరి వెడుతున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో అరణ్యంలో ఒక పెద్ద ఏనుగు వచ్చింది. ఆ ఏనుగొచ్చి విశృంఖలంగా, అంటే స్వేచ్ఛగా అటు ఇటు పరిగెడుతూ కనపడ్డ వాళ్ళందరినీ తొండంతో పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి కాలుతో తొక్కేస్తారు. అందరూ చల్లా చెదరైపోయి తలో దిక్కుకి పారిపోయారు. ఈయన తలో ఇంకో దిక్కుకు పారిపోయాడు. ఆ పారిపోవడంలో ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళాడు. ఆ చెట్టు చుట్టూ లతలు అల్లుకుని ఉన్నాయి, వాటి నిండా పువ్వులు ఉన్నాయి. పక్కన మంచి సరోవరం ఉంది. అందులోంచి పద్మినీషండ సుగంధమారుత వశస్ఫుట సీకరసిక్త మంజరీ మండిత అన్నట్లుగా ఆ పద్మముల నుంచి మంచి సుగంధం వస్తోంది. ఆ సువాసనలు చూసి ఆనందపడి, అమ్మయ్య సేద తీరుదాం, ఏనుగు ఎక్కడా లేదులే, ఇంకో దిక్కేటో పోయిందని చెప్పి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ నడుస్తూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు బ్రాహ్మణుల్లో ఉన్నావు చూడ్డానికి, నా పేరు నాడీజంఘుడు అంటారు, నాకు రాజధర్ముడు అని ఇంకొక పేరు కూడా ఉంది, నేను కశ్యపుని యొక్క సంతానానికి చెందినదానను, నిన్ను చూస్తే నాకు చాలా ప్రేమ కలుగుతోంది, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఈ అరణ్యంలో ఇక్కడికి వచ్చి చెట్టు కింద కూర్చున్నావు అని అడిగింది. ఆయన ఉన్నదంతా యథార్థంగా చెప్పాడు. నేను పుట్టినది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా తండ్రి మంచి విద్వాంసుడు, వేదాంగములు చదువుకున్నాడు, కానీ నేను మాత్రం అన్నీ వదిలిపెట్టి ఇలా అరణ్యాలు పట్టి తిరిగాను. ఇంకో ఏనుగు తొక్కడానికి వచ్చింది, అందుకని చెప్పి పారిపోయి చెట్టు కిందకు వచ్చి సేద తీరుతున్నానన్నాడు. ఆ నాడీజంగుడు కొంగ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పింది. కాబట్టి నువ్వు దారిద్ర్యంతో బాధపడుతున్నావు, చాలా కష్టంలో ఉన్నావు, నీకేదైనా ధనం కావాలి, అందుకు కదూ నువ్వు ఆ వెడుతున్న వైశ్య బృందం వెనకాతల బయలుదేరావు ఆ వర్తకుల వెంట. నేను నీకు ఒక మాట చెప్తాను, విను మిత్రుండును రజతము కనకము బుద్ధియును 4 కారణములు మర్చుని దారిద్ర్యము వాయుటకని దేవగురుండు చెప్పెనన్నిటిలోనన్. దేవగురువైనటువంటి బృహస్పతి ఒక మాట చెప్పాడు. మర్చుడు అంటే ఈ లోకంలో పుట్టినటువంటి మనుష్యుని యొక్క దరిద్రం పోవాలి అంటే 4 చేత పోతుంది. మొదటిది మిత్రుండును, మంచి స్నేహితుడు ఒకడు దొరికాడు అనుకోండి, ఆయన వలన జీవితం బొబ్బిడవుతుంది. మంచి స్నేహితుడైతే అటువంటి వాడుంటే జీవితంలో ఊంచుకుని స్థిరపడడానికి అవకాశం లభిస్తుంది. 2 రజతము, బాగా వెండి లభించిందనుకోండి దరిద్రం తీరుతుంది. ఇంకా దానికి పెద్ద వివరణ ఎందుకండి. కనకము, చాలా బంగారం ఉందనుకోండి దరిద్రం తీరుతుంది. బుద్ధియు, ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. మంచి బుద్ధి, మంచి ఆలోచన ఏదో ఏర్పడింది అనుకోండి, జీవితం పెద్ద మలుపు తిరిగి
అనుకోలేదు, అనుకోకుండా ఏదో చేయడం మొదలుపెట్టాడు, కలిసి వచ్చింది, వృద్ధిలోకి వచ్చాడు. ఒక ఆలోచన మనిషిని మారుస్తుంది. ఈ 4 దరిద్రాన్ని తీర్చగలిగినవి. ఎంత గొప్పగా మాట్లాడతారో నిజంగా. అయితే ఇందులో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారంటే మిత్రుడికి ఇచ్చారు. ఏమీ లేని వాడికి బంగారం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, వెండి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. దరిద్రంలో ఉన్నవాడికి ఎంతసేపు నేను ఈ బాధల్లో ఉన్నానని మగ్గిపోతుంటాడు తప్ప ఆలోచించగలిగినంత అవకాశం ఉండదు. కానీ అప్పుడు ఉద్ధరించగలిగిన వాడు ఎవరంటే మిత్రుడి. అందుకని ఒక మిత్రుడు, అలాగే ఒక మంచి బంగారు రాశి, వెండి ఆలోచన, ఈ 4 మార్చగలం. నిన్ను నేను స్నేహితుడిగా స్వీకరిస్తున్నాను. బ్రాహ్మణుడు, చాలా కష్టంలో ఉన్నావు, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, చెయ్యి. ఇక్కడికి దగ్గరలో మధువ్రజము అని ఒక పట్టణం ఉంది. ఆ వ్రజము అన్న పట్టణం దగ్గరలోని వ్యావహారికంగా అంటున్నాను కానీ కొంచెం దూరంగా ఉంటుంది. దానికి ఒక రాక్షస ప్రభు ఉన్నాడు. ఆయన పేరు విరూపాక్షుడు. ఆయనకి నాతో మీదు మిక్కిలి స్నేహం, నేనంటే చాలా ఇష్టం. ఇలా నీకు ఒక దగ్గర త్రోవ చెప్తాను, ఆ త్రోవలో వెళ్ళి ఆ త్రోవలో ఆయనని కలుసుకుంటే నీకు ఆయన ఒక గొప్ప అనుగ్రహం చేస్తాడు. నా స్నేహితుణ్ణి అని చెప్తే నీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడు. ఆ ఐశ్వర్యం తీసుకుని రా, చక్కగా సంతోషంగా జీవితం గడుపు, నీ దరిద్రం పోతుంది. ఆయన అలాగే వెళ్ళాడు. ఆ విరూపాక్షుడి దగ్గర నించున్నాడు బ్రాహ్మణుడు. నువ్వెవరన్నాడు, మళ్ళీ కథ అంతా చెప్పాడు. ఆయనకి ఎందుకో అనుమానం వచ్చింది, వీడు కపట బుద్ధి ఉన్నవాళ్లే ఉన్నాడే, సక్రమమైన వ్యక్తిలా లేడే. అయినా నా స్నేహితుడికి స్నేహితుడు అంటున్నారు, నాడీజంగుడి పేరు చెప్తున్నాడు, నా స్నేహితునికి గౌరవం ఇవ్వాలిగా, ఆయన స్నేహితుడు కనుక నేను గౌరవించాలిగా అని చెప్పి ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కొన్ని వేల మందికి అన్న సమారాధన చేశాడు బంగారు కంచాలలో. ఈయనకి కూడా అన్నం పెట్టి కావలసినన్ని వస్త్రాలు, ధనము, ధాన్యము, కనకము అన్నీ ఇచ్చి పంపించాడు. వీపు, భుజాలు, రెక్కలు నిప్పెట్టేటట్టుగా వాటిని అటుమారుస్తూ ఇటుమారుస్తూ మొత్తానికి నానా కష్టాలు పడి ఆ రోజు రాత్రికి నాడీజంగుడు ఉన్నటువంటి చెట్టు కిందకి చేరాడు. దూరం నుంచి చూశాడు నాడీజంగుడు. గబగబా వచ్చి, మిత్రమా, నా స్నేహితుడు నీకు ఇచ్చాడా, రావోయ్ అని, పాపం బడలిపోయినట్టున్నావు అని తన పెద్ద పెద్ద రెక్కలతో విసిరి గాలి వచ్చేటట్టుగా చేసి, విశ్రాంతి తీసుకో, చీకటి పడిపోయింది, ఇంత ధనం ఉంది కదా, ప్రమాదం, రేపు పొద్దున్న విడుదుగానివి అని సేద తీర్చి ఆహారం పెట్టి పడుకోబెట్టాడు. తాను పడుకున్నాడు నాడీజంగుడు కొంగ. ఈయన ఆలోచించాడు బ్రాహ్మణుడు, ఏమని, రేపు ఈ ధనమంతా పట్టుకు బయలుదేరాలి, మళ్ళీ ఆకలిస్తుంది, ఎక్కడ పెట్టి ఆహారం కోసం వెళ్ళను, ఎవడైనా ఎత్తుకుపోడు, ఇంత ధనం పట్టుకెడుతున్నప్పుడు కాస్త ఆహారం కూడా పట్టుకుపోతే ఎక్కడ ఆకలిస్తే అక్కడ తినేయచ్చు, అంటే క్యారేజీ పట్టుకుపోదాం అని. కాబట్టి ఆయన దేనికి అలవాటు పడ్డాడు, ఆ వేటాడి మాంసం తినడానికి అలవాటు పడ్డాడు. ఆయన పక్కకి తిరిగి చూశాడు, ఈ కొంగ కనపడింది, మంచి బలిసి ఉంది కొంగ, దీన్ని చంపేసి పట్టుకుపోతే అయిపోలా అని ఒక బడిత చేత్తో పట్టుకుని నిద్రపోతున్నటువంటి కొంగ తల మీద మోదాడు. అది మరణించి వెంటనే ఏదో దాని ఈకలు పీకేశాడు, దాని శరీరం అంతా ఛిద్రం చేసేశాడు, మాంసం తీశాడు, ముక్కలు కోసుకున్నాడు, మూట కట్టుకున్నాడు. మరునాడు తెల్లవారుజామునే ఇక్కడ దుర్వాసన వస్తోంది, కొంగని చంపాను కదా, ఎవరైనా వస్తారో ఏమిటో, రాజుకు తెలిసిందంటే నన్ను పట్టుకుంటాడు, ఎందుకు వచ్చిన కూడా బాబా వెళ్ళిపోదామని చెప్పి ఆ ధనమంతా మూటల వీపు మీద ఎట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రాజుకు అనుమానం వచ్చి, వీడికి ఇంత ధనం ఇచ్చాను కదా, నాడీజంగుడికి ఏమీ ప్రమాదం చేయలేదు కదా, వీడు ఇన్ని పుచ్చుకుని ఎందుకో మనిషి కపటంతో కనపడుతున్నాడు అని వెళ్ళి తన స్నేహితుడిని చూసి రమ్మని భటుల్ని పంపాడు. వాళ్ళు వచ్చేటప్పటికీ ఆ నాడీజంగుడి ఏకలు అవి ఉన్నాయి అక్కడ. వచ్చి రాజుకు చెప్పారు, వాడు ఎంతో దూరం వెళ్ళడు, పాదముద్రలు చూసి పట్టుకోండి అన్నాడు. ఎందుకంటే బరువు ధనంతో వెళ్తున్నాడని. వాళ్ళు వెళితే దొరికాడు, వాడిని పట్టుకొచ్చి ఆ రాజుగారి దగ్గర హాజరు పెట్టారు, విరూపాక్షుడి దగ్గర. ఆయన అన్నాడు, నేను వీడిని చంపి తినేద్దు, రాక్షసరాజు కదా, వీడు కృతజ్ఞుడు, మిత్రద్రోహం చేసినవాడు, చేసిన ఉపకారం మరిచిపోయాడు, నేను అసలు వీడి ముఖం కూడా చూడను, వీడిని తీసుకురండి అంటే నా ఉద్దేశ్యం మిమ్మల్ని తినేయమని, వీడిని నాకెందుకు చూపిస్తున్నారు, వీడి ముఖం కూడా చూడకూడదు, ఇటువంటి కృతజ్ఞుడిది, బయటికి తీసుకెళ్లి తినేసేయండి వీడిని అన్నాడు. వాళ్ళన్నారు, ఇటువంటి కృతజ్ఞుడి మాంసం మేము తినమా, తింటాము నరమాంసం, కానీ కృతజ్ఞుడి మాంసమా మేము తినమన్నారు. అంటే రాజు అన్నాడైతే కండల కింద కోసి కుక్కలకు బారేయండి. ఆయన కండలు కోసి నెత్తురు గారుతుండగా తీసుకెళ్లి క్రూరమైన కుక్కల మూక ఉన్న చోట తోసేశారు. ఆ కుక్కలన్నీ మీద పడ్డాయి.
ఆ వాసన చూసి వీడు కృతఘ్నుడు రావిడి మాంసం ముట్టకూడదని వెళ్ళిపోయి, కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు ముట్టలేదు ధర్మరాజా, అది కథ అన్నాడు భీష్ముడు. అని ఆ తరువాత ఏదో ఆ కుక్కలు వచ్చి అలాగే పడున్నాడు, మరి ఒళ్ళంతా కోసేశారుగా అక్కడ పడున్నాడు. ఈలోగా పాపం ఆయన బాధపడ్డాడు. ఒక డొక్క దొరికింది, ఆ కొంగది, నాడీజంగుడిది. ఆ డొక్కకే అంత్యేష్టి సంస్కారం చేస్తూ చితి మీద పెట్టి అగ్నిని వెలిగిస్తున్నాడు. ఇంద్రుడు వచ్చాడు. వెంటనే ఈ విరూపాక్షుడన్న రాక్షసరాజు ఆ ఇంద్రుడి కాళ్ళ మీద పడి, నాకు అత్యంత స్నేహితుడయ్యా నాడీజంగుడు, నీకు తెలుసు కదా, ఎలాగైనా బ్రతికించవయ్యా ఆయన్ని, నాకు ఆ స్నేహితుడంటే మిక్కిలి ముచ్చట అని అడిగాడు. ఆయన ఓ మాట అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు అన్న మాట నాకు చాలా నచ్చిందయ్యా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ నాడీజంగుడు నీకే కాదు స్నేహితుడు, చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా స్నేహితుడు. ఇతన్ని ఎంత ఇష్టపడతాడంటే ఇతని మంచి గుణానికి నాడీజంగుడు వచ్చి 4 రోజులైందే రాలేదని చూస్తూ ఉంటాడు. ఇతను ఇలా మరణించడం ఒప్పుకుంటాడా బ్రహ్మగారు? కాబట్టి బెంగ పెట్టుకోకు, బతుకుతాడులే అన్నాడు. ఈలోగా అగ్ని సంస్కారం చేశారు. ఆ ఉన్న డొక్క కూడా కాలిపోవాలి. కానీ ఈలోగా అక్కడ అంటే బ్రహ్మగారి అనుగ్రహ శక్తి ప్రవేశించడానికి వీలైన పవిత్ర పదార్థం దొరకాలి కదా. ఒక దూడ ఆవు పాలు తాగుతోంది పొదుగులో. నురుగు దాని దవడ చివరకు వచ్చి గాలికి ఎగిరి చితి మీద పడింది. అందులో బ్రహ్మగారి అనుగ్రహ శక్తి వెళ్ళి చితి ఆరిపోయి అందులోంచి నాడీజంగుడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు. ఈలోగా దేవేంద్రుడు, వీడు కృతఘ్నుడు, ఈ బ్రాహ్మణుడు, వీడిని స్తంభానికి కట్టేయమన్నాడు. స్తంభానికి కట్టేశాడు. కట్టేసిన తర్వాత నాడీజంగుడు చితి నుంచి దిగి నడుచుకుంటూ వచ్చాడు. మిత్రుడు పొంగిపోయాడు, విరూపాక్షుడు. ఆయన రాక్షసరాజు. నా మిత్రుడు బతికాడని సంతోషించాడు. సంతోషిస్తే దేవేంద్రుడు అన్నాడు, నీ వంటి ఉత్తముడైన మిత్రుడు ఉన్నాడు కాబట్టి చితి మీద పెట్టి అంత్యేష్టి సంస్కారం చేయడానికి సిద్ధపడ్డావు. బ్రహ్మగారి లాంటి ఉత్తమ మిత్రుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ బతకగలిగాడు. మిత్రుడు ఎంత గొప్పవాడో చూసావా జీవితంలో? కృతజ్ఞత కూడా అంతే ప్రమాదం. వీడు చూసావా, మిత్రత్వంతో చేరదీసి నాడీజంగుడు ఇంత ఐశ్వర్యం ఇప్పించాడు. వీడు ఆయన తలై పగలగొట్టాడు. కాబట్టి లోకంలో అన్నిటికన్నా గొప్పది స్నేహం. ఆ స్నేహం వల్లేగా ఇవాళ బతికాడు. లోకంలో అన్నిటికన్నా దారుణం కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్లే కదా ఇంత తెప్పించిన ఆ నాడీజంగుడిని చంపేశాడు బ్రాహ్మణుడు. అని చెప్పి తాత ఇట్లను మనుమనితో ఆదరమున, తాత ఎవరు? భీష్మ తాత. ఆదరమున మనుమనితో ధర్మరాజు గారితో అంటున్నాడు, మరియును బ్రహ్మజ్ఞునకును నిష్కృతి కలుగు, నా వినుము కృతజ్ఞునకు లేదు విమల చరిత్ర. బ్రహ్మహత్య చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు అని ఆ దేవేంద్రుడు స్తంభానికి కట్టేశాడు కదూ. ఆ కట్టేసిన వాడు ఏడుస్తున్నాడు. ఈలోగా నాడీజంగుడు బతికొస్తున్నాడు. అయ్య బాబో ఈయన కూడా బతికాడు, నేను చేస్తాడో అని ఉడికిపోతున్నాడు. ఆయన అంత దూరం నుంచి చూశాడు. వీడు ఎటువంటి వాడైనా వీడిని నేను స్నేహితుడు అన్నాను, మిత్రుడు అన్నాను. అతన్ని అలా స్తంభానికి కట్టేస్తే నాకు చాలా బాధగా ఉంది. అతని గాయములు పోయేటట్టుగా చేసి దేవేంద్ర అతన్ని విడిపించేసేయి. ఓ మిత్రమా విరూపాక్ష, అతనికి ఇచ్చిన ఐశ్వర్యం అంతా అతనికి ఇచ్చేది పట్టుకుని వెళ్ళిపోతాడు. స్నేహితుడు అని పిలిచాను కదా, నిలబెట్టుకోలేకపోతే వాడి కర్మ. నా స్నేహభావన అంతే. నా స్నేహభావనకి కళంకం రానియకు మిత్రమా, అతని ఐశ్వర్యం అతనికి అన్నాడు. ఇతని స్నేహభావానికి మురిసిపోయి ఇంద్రుడు స్తంభం నుంచి విడిపించాడు. ఈ రాక్షసరాజు విరూపాక్షుడు ఐశ్వర్యం ఇచ్చాడు. బ్రాహ్మణుడు దాన్ని వీపు మీద మోసుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి. ఇది చెప్పి భీష్మాచార్యుల వారు ఒక మాట చెప్పాడు. మిత్రుండు ఐహికములు, ఆ ముత్రికములు అయిన భద్రములు తలకొలుపున్, మిత్రధనంబులోనను మిత్రుడు ఎక్కుడను మాట మిత్రుడు ప్రాజ్ఞుల్. మిత్రధనంబులలోనను, మిత్రుడా ధనమా అన్న రెండిటి మధ్యలో తారతమ్యాన్ని పరిశీలిస్తే ఎంత ధనం ఉండడం కన్నా ఒక మంచి మిత్రుడు ఉండడం గొప్ప. మంచి మిత్రుడుంటే జీవితంలో ఇక్కడ మనం ఊంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేకాదు ఆ మిత్రుడి వలన ఉత్తమగతులు కలుగుతాయి. బ్రహ్మగారికి స్నేహితుడైన కారణం చేత ఉత్తమగతులు పొందడానికి సిద్ధపడ్డా. నిజంగా అగ్ని సంస్కారం అయిపోతే మంచి మిత్రుడున్న కారణం చేత అగ్ని సంస్కారం జరిగిందా? చితి మీద పెట్టాడా లేదా? మంచి మిత్రుడున్న కారణం చేత కబురు చేసినంత మాత్రం చేత డబ్బిచ్చాడా?
ఎంత దౌర్భాగ్యుడైనా బ్రాహ్మణుడు మంచి మిత్రుడు నాడీజంగుడున్న కారణం చేత బతికి బట్ట కట్టి డబ్బట్టుకు పోయాడా? ధనమా మిత్రుడా అంటే మిత్రుడే గొప్పవాడు లోకంలో. మంచి మిత్రుడిని దగ్గర పెట్టుకో ధర్మరాజా. దుర్మార్గుడైనటువంటి వాణ్ణి ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టి కృతఘ్నుణ్ణి దగ్గర పెట్టుకోకు. లోకంలో అత్యంత ప్రమాదకరమైన లక్షణమేది అంటే కృతఘ్నతా దోషమే. అది ఎట్టి పరిస్థితులలో మనిషికి ఉండరాదు అని చెప్పి దీని తర్వాత హంసగీత అని చెప్పాడు. హంసగీత భీష్మాచార్యుల వారి నోటి వెంట వచ్చినటువంటి అమృత భాండములలో ఒకటి. ఇప్పటికీ నాకు తెలిసి సంతానం లేనటువంటి వాళ్ళు, వంశం నిలబడాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు దీన్ని నిత్యపారాయణ చేసుకుంటూ ఉంటారు. నేను మీకు కేవలం అందులో ఉన్న వైభవాన్ని చూపించడానికి చెప్తున్నాను, కానీ నిజానికి ప్రతి పద్యాన్ని ఒక్కొక్క రోజు వ్యాఖ్యానం చేయవలసినటువంటి విషయాలు, అంత గంభీరమైన విషయాలు. పరిచయం కోసం మీకు ఒక్కసారి ఆ హంసగీత వైభవాన్ని చూపిస్తారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు బంగారు హంస రూపాన్ని పొంది క్రీడిస్తున్నాడు. సాధ్యులు చూశారు. సాధ్యులు అంటే స్వామి హనుమ, నారాయణుడు, ధర్ముడు, ఇటువంటి వాళ్ళు సిద్ధులు పొందినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని సాధ్యవర్గం కింద పరిగణిస్తారు. ఆ సాధ్యులు చూసి గబగబా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నువ్వు ఇవాళ హంస రూపంలో తిరుగుతున్నావు, చాలా సంతోషం. దమము ఇంద్రియ నిగ్రహము గొప్పదంటారు, ఓర్పు గొప్పదంటారు, సత్యము గొప్పదంటారు, ఎందువలన గొప్పదంటారు మాకు తెలియచెయ్యమని అడిగారయ్యా ధర్మరాజా. అప్పుడు ఆ హంస మాట్లాడడం మొదలుపెట్టింది. పరమ పవిత్రమైన విషయం కాబట్టి దానికి హంసగీత అని పేరు వచ్చింది. క్షమయును దమమును సత్యము అమేయ మహిమాస్పదంబులన విందుము ధర్మంబులందెల్లను అభివర్ణ్యములు అవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్. ఓ ధర్మరాజా బాగా విను. క్షమయును, ఓర్పు మనిషికి ఉండవలసిన చాలా గొప్ప గుణం. ఇతపూర్వమే మీరు అనేక పర్యాయాలు విన్నారు. దమమును, బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంద్రియములను నిగ్రహించడం. సత్యము, వాక్కు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకుండా ఉండడం, సత్యాన్ని వ్రతంగా స్వీకరించడం. అమేయ మహిమాస్పదంబులన విందుము, వాటి యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ధర్మములందెల్లను అభివర్ణ్యములవి, ధర్మాలన్నింటిలోకి చాలా చాలా గొప్పవి ఏవి అంటే ఈ మూడే. ఇంద్రియములను నిగ్రహించడం అంటే చెడు వైపుకి ఇంద్రియములు వెళ్ళిపోకుండా అరికట్టగలగడం, ఓర్పు పట్టగలగడం, సత్యాన్ని పలకడం, ఇవి చాలా చాలా గొప్పవి. అవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్, హృదయమునకు సంబంధించినటువంటి అజ్ఞాన గ్రంథి విడిపోయేటట్టుగా చెయ్యగలిగినవి. అంత గొప్ప గుణములు. ఆ 3 గుణములను పాటించాలి మనిషి.